75 మంది పోటీ చేస్తున్నారు. అంతేనా కాదు, 17 గ్రామాలకు గాను 75 మంది నామినేషన్స్ ఉన్నాయి. సర్పంచ్లకి 17 సర్పంచ్లకు పోటీ చేస్తున్నారు. వాళ్ళందరికీ అలాగే 174 వార్డులలో 13 వార్డ్స్ ఏకగ్రీవం అయిపోయాయి. మిగతా 151 వార్డ్స్కి అభ్యర్థులు చాలానే మంది ఉన్నారు. వాళ్ళందరికీ అలాగే సర్పంచ్ వాళ్ళ అభ్యర్థులందరికీ తెలియజేయాల్సింది ఏంటంటే వాళ్ళు వాహన పర్మిషను అలాగే మైక్ పర్మిషన్ అడుగుతున్నారు. వాళ్ళకి ఫస్ట్ కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. వాహనము మరియు మైక్ పర్మిషన్ కావాలంటే ఫస్ట్ ప్రొసీడింగ్స్ మీరు ఎంఆర్ఓ సార్కు పెట్టుకోవాలి. ఎంఆర్ఓ సార్కు పెట్టుకున్న తర్వాత అక్కడ నుంచి రూరల్ ఏసీపీ సార్ దగ్గరికి వెళ్ళాలి. ఆన్లైన్లో మీ సేవలు అప్లై చేసుకొని అప్లికేషన్ ఫామ్ తోటి రూరల్ ఏసీపీ సార్ దగ్గరికి వెళ్తే వాహన పర్మిషన్ ఉంటే ఆర్టీఏ నుంచి మీకు క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇస్తారు. దాంతోపాటు ఆ క్లియరెన్స్ సర్టిఫికేటు, ఆ వెహికల్ నెంబరు, డీటెయిల్స్ తీసుకొని ఏసీపీ రూరల్ సార్ దగ్గరికి వెళ్తే సార్ పర్మిషన్ ఇచ్చి ఫార్వర్డ్ చేస్తారు ఎంఆర్ఓ గారికి. అక్కడ నుంచి మీకు వచ్చేస్తుంది. అది వితిన్ 1 డేలో అయిపోతుంది. మీరు పర్ఫెక్ట్ అన్ని తీసుకెళ్తే ఓకే. దేర్ ఇస్ నథింగ్ డూయింగ్ ఇన్ లోకల్ పోలీస్ స్టేషన్. లోకల్ పోలీస్ స్టేషన్లో ఓన్లీ వీ గివ్ యూ డైరెక్షన్స్. ఓకే, గైడెన్స్ అండ్ డైరెక్షన్స్ ఇస్తాం ఎట్లా చేయాలి. ఒకవేళ నెసెసరీ అయితే నేను ఫార్వర్డ్ చేస్తాను. ఒకవేళ మీకు ఇబ్బంది ఉంటే అక్కడ దాకా పోతుంది అనుకుంటే నేను ఇక్కడ నుంచి ఫార్వర్డ్ చేస్తాను, సార్కి ఫార్వర్డ్ చేస్తాను. ఓకే, సో ఇది క్లియర్గా అందరికీ అభ్యర్థులకి చెప్పండి. పర్మిషన్, వెహికల్ పర్మిషన్ గురించి మీకు అర్థమైంది కదా. అండ్ ఇంకొకటి, ఈ ర్యాలీలు కానీ ప్రచారంలో సంబంధించి కొంచెం ఏంటంటే సర్పంచ్ అభ్యర్థులు వాళ్ళు వీళ్ళు ర్యాలీలు చేస్తూ ఉంటారు, ప్రచారం చేస్తున్నారు. ఆ ర్యాలీకి 100% ఎంఆర్ఓ గారి దృష్టిలో పర్మిషన్ ఉండాలి. ఎంఆర్ఓ గారు నాకు చెప్తారు ఆ ర్యాలీ టైమింగ్తో సహా, డేట్, టైము, నెంబర్ ఆఫ్ పర్సన్స్ గ్యాదర్, ఓకే, అండ్ రూట్, ఇవన్నీ క్లారిటీగా మెన్షన్ చేసి ఎంఆర్ఓ చెప్తే ఎంఆర్ఓ గారు నాకు చెప్తారు. ఓకే, నేను దానికి తగ్గట్టు బందోబస్తు చేయడమా లేకపోతే ఏమైనా ఇబ్బంది కాకుండా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం మెయింటైన్ చేయకుండా మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ లాంటివి చూసుకుంటాం. అయితే ప్రతి ఎన్నిక ప్రకారం ఇప్పుడు కూడా లేట్ నైట్ అవర్స్ ఇవ్వరు పర్మిషన్. ఓకే, లేట్ నైట్ అవర్స్ ఇవ్వరు. అండ్ ఇప్పుడు మనకి 14వ తారీఖు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మెయిన్గా 44 అవర్స్ గ్రామ పంచాయతీ సర్పంచ్కి సంబంధించి 44 అవర్స్ ముందు ప్రచారాలన్నీ ఆపేయాలి. 44 గంటల ముందు, ఎలక్షన్కి 44 గంటల ముందు. అంటే 12వ తారీఖు 1 వరకు 5 వరకు చేసుకోవచ్చు. ఓకే, 12వ తారీఖు 5 వరకు ప్రచారం కానీ అవన్నీ చేసుకోవచ్చు. 12వ తారీఖు 5 తర్వాత ప్రచారం కానీ ఇతర ఏమైనా చేసినా కూడా 100% ఎలక్షన్ అఫెన్స్ కింద కేసు బుక్ చేయడం జరుగుతుంది, ఎఫ్ఐఆర్ బుక్ చేయడం జరుగుతుంది. లాస్ట్ టైము ఇట్లాంటి అఫెన్సెస్ చేస్తే వివిధ పార్టీల పైన కేసులు కూడా బుక్ చేసినాం 2019లో. సో దానికోసం చెప్తున్నా 12వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకే ప్రచారం అనుమతి, దాని తర్వాత అనుమతి లేవు. ఓకే, ఒకవేళ దాని తర్వాత ప్రచారం జరుగుతుందని చెప్పి మీకు తెలిసినా ఇంకెవరికి తెలిసినా కూడా పోలీస్ శాఖకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఓకే, అండ్ ఇప్పుడు మైక్ పర్మిషన్ ఒకటి, ఎలక్షన్ ర్యాలీస్ అండ్ ద సేమ్ వే ప్రచారం, ఇవన్నీ క్లియర్ అయినాయి కదా. ఈ అఫెన్సెస్ కూడా కొందరికి తెలియదు. ఇప్పుడు ఏం చేస్తారనంటే, నేను ఇదివరకు కూడా చాలా సందర్భాలు చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తున్నా. ఒక కులస్తుడు ఉన్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ లెటస్ టేక్, ఏదో ఒక ఎక్స్ కులం ఉన్నాడు. ఆ ఎక్స్ కులం వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ కులం వాళ్ళందరినీ గ్యాదర్ చేస్తారు. గ్యాదర్ చేసి వాళ్ళకి అపోజిట్, సేమ్ కులం ఉండి వాళ్ళకి అపోజిట్ ఒక 10 మంది తయారయ్యారు అనుకున్నారు. వాళ్ళ దగ్గరికి పోయి, మీరు మన కులానికి వేయకపోతే మీ ఫ్యామిలీకి చెడు జరుగుతుంది, లేకపోతే మీకు పాపం ముడుచుడుతుంది, లేకపోతే గ్రామ దేవత శాపిస్తుంది, లేకపోతే ఇంకేదో అని చెప్పి ఇట్లా థ్రెటనింగ్ చేస్తారు, ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. మీతో ఎవరు మాట్లాడాలి, థ్రెటనింగ్ చేస్తారు, ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, ఇంకేదో చేస్తారు. అట్లా చేయడం వల్ల ఆ అవతల వాళ్ళ వ్యక్తిని దాన్ని ఏం చేస్తారంటే ఇన్ఫ్లుయెన్స్ చేసి వీళ్ళకి ఓట్లు వేయించుకునే ప్రయత్నం చేస్తారు కదా. అట్లా చేసినా కూడా అది అఫెన్స్ కిందకే లెక్క వస్తుంది. ఇట్లాంటివి ఏమైనా ఉంటే మా దృష్టిలో పెట్టండి. ఓకే, బెదిరించిన నువ్వు ఓటు అయిపోతే నేను నీకు ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఫ్యూచర్లో ఏమన్నా నీకు ఇబ్బంది కలగజేస్తా, నాకు ఫర్ ఎగ్జాంపుల్ అధికారం ఉన్నది, నాకు పవర్ ఉన్నది, లేకపోతే ఏమంటారు నాకు ఇంత పలుకుబడి ఉన్నది అని చెప్పి ఏమన్నా బెదిరించినా కూడా అది అఫెన్స్ కిందకే వస్తుంది. అట్లాంటివి చెప్పండి. ఏమన్నా మీకు దృష్టిలో ఉంటే ఐ విట్నెస్ కానీ ఇంకేదైనా ఉంటే చెప్పండి. 100% దానిపైన యాక్షన్ తీసుకుంటాం. వాట్ ఎవర్ ఇట్ ఈస్. నాకు పైసలు ఉన్నాయి, పవర్ ఉన్నది, నేను ఏదైనా చేస్తాను, నేను ఫ్యూచర్లో అది చేస్తా ఇది చేస్తాను అని కూడా 100% అఫెన్స్ అది. ఓకే, మీ అందరికీ తెలిసిన విషయమే. మళ్ళీ ఒకసారి ఒక ఎలక్షన్లో జరిగే వివిధ రకాలైన అఫెన్సెస్ గురించి చెప్తా. ఫస్ట్ థింగ్ ఏంటంటే బ్రైబరీ అంటే డబ్బులు కానీ, ఓన్లీ డబ్బులే కాదు, డబ్బులతో పాటు ఇతరత్ర ఏ సామాన్యైనా ఫ్రీ బీ గిఫ్ట్స్ అని అంటారు. ఫ్రీ బీ గిఫ్ట్స్ అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ కత్తెర గుర్తుంది అనుకున్నాం.
కత్తెర గుర్తుంటే కత్తెరలు వంచుతామని, జనరల్గా చెప్తున్నాను. బ్యాట్ గుర్తుంటే బ్యాట్లు వంచుతామని, ఇంకేదున్నా అది వంచుతా అన్నా కూడా అది 100% అఫెన్సే. ఫ్రీగా బియ్యం ఇస్తామని, ఫ్రీగా ఏది ఇచ్చినా సరే, సరుకులు ఇచ్చినామని, ఇంకేదని ఇట్లాంటి లోబడిస్తే అది అఫెన్స్ కిందకే లెక్క. అట్లాంటివి ఏమన్నా కూడా మీ ద్వారా మీరైనా ఇంకెవరైనా సరే మీ ద్వారా ఈ పరిధిలోకి వెళ్తే వాళ్ళు కూడా మాకు తెలియజేస్తారు. ఎలక్షన్స్లో మీ సపోర్టు అట్లనే సామాన్య ప్రజల సపోర్ట్ ఉంటే వీలైనంత వరకు ఎటువంటి అవినీతి జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఎలక్షన్స్ జరిగే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ఓకే, సో ఫస్ట్ బ్రైబరీ అనేది ఐడియా. నెక్స్ట్ అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ చేయడం తెలుసు కదా, అట్లా చేయడం ఇట్లా చేయడం, తాగి చేయడం, లేకపోతే మందు వంచడం, ఇంకేదో చేయడం, మత్తులో, లేకపోతే ఒక కుటుంబంలో కొడుకుని దగ్గర పెట్టుకొని ఫ్యామిలీ మొత్తాన్ని లోపట్టుకోవడం, ఇట్లాంటి ప్రయత్నాలు కూడా చేస్తారు. మీ కొడుకు ఉద్యోగం ఇప్పిస్తాం, అది చేస్తాం, మీ ఫ్యామిలీతో ఓటు ఇప్పించండి, లేకపోతే నా దగ్గర పెట్టుకుంటా, సర్పంచ్ అయిన తర్వాత నెలకి నీ పైసలు ఇస్తా, ఇట్లా అంటూ ఉంటారు. అది కూడా అఫెన్స్ కిందకే లెక్క, వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఓకే, నెక్స్ట్ పర్సోనేషన్ ఇన్ ద సెన్స్ ఒకరి బదులు ఇంకొకరు ఓటేయడం, లేకపోతే మా తాత కాళ్ళు లేస్తలేవు, అవి లేస్తలేవు అని చెప్పి నేను వేస్తా వేయడం, ఆయనకు నేనే రాస్తా బ్యాటలు, అట్లా కూడా కరెక్ట్లేదు. ఏది ఉన్నా సరే అట్లాంటి సిచ్యువేషన్ ఉంటే ఎవరినో అక్కడ ఇండిపెండెంట్ వ్యక్తిని తీసుకొని పక్షవాదం వచ్చినా ఇంకేమైనా వచ్చినా తీసుకొని పోయే అధికారం అక్కడ ఉన్న ప్రిసైడింగ్ ఆఫీసర్ ఇస్తారు. ప్రిసైడింగ్ ఆఫీసర్ పర్మిషన్ లేని ఇంకొక వ్యక్తి ఆయనతో పోయే అధికారం లేదు. ఓకే, అట్లాంటి ఏమైనా కూడా మా దృష్టికి తీసుకెళ్తాం. ఓకే, నెక్స్ట్ ఇంకా ఇల్లీగల్ పేమెంట్స్ ఇన్ కనెక్షన్ విత్ ఎలక్షన్ అంటే ఫాల్స్ స్టేట్మెంట్లు అంటే ఏంటి అంటే జనరల్గా ఆయన నిలబడతలేడు కదా, లేకపోతే ఆయన ఇంకోటి సపోర్ట్ చేస్తుంది కదా అని తెలియకుండానే సర్పంచ్ అభ్యర్థులు వాళ్ళు వీళ్ళు అంటారు, ఆయన నిలబడతలేడు, ఆయన ఆల్రెడీ ఇంకో ఆయన నిలబడడానికి సపోర్ట్ చేస్తుండు, లేకపోతే ఇంకేం చేస్తారు, ఆయన ఇద్దరు ఒకటే కూటమయ్యారు, ఇట్లా ఫాల్స్ స్టేట్మెంట్లు చేస్తారు. ఆయన చేసిన ఒకటే ఓటు, ఇట్లా ఫాల్స్ స్టేట్మెంట్లు చేసి కూడా ఓట్లు వేసుకునే ప్రయత్నం చేస్తారు. అది కూడా అఫెన్సే. ఓకే, చట్ట ప్రకారం అది కూడా అఫెన్స్. సో అది ఒకసారి చెప్పండి మీరు. సో దీస్ ఆర్ ద కామన్ ఎలక్షన్ అఫెన్సెస్. మీరు ప్రజల్లోకి తెలియజేసి ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే, ఇప్పుడు మందు కానీ ఎలక్షన్ మందు డంప్ చేయడం కానీ, క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఏమైనా వాహనాలల్లో క్యాష్ తీసుకురావడం, 50,000 కంటే ఎక్కువ క్యాష్ తీసుకొస్తే అది అఫెన్స్ ఇప్పుడు. ఓకే, MCC కోడ్ ప్రకారం. మళ్ళీ తర్వాత ఈ ఎలక్షన్ సామాగ్రి 20,000 కంటే ఎక్కువ తీసుకుంటే కూడా అఫెన్స్. బ్యానర్లు కానీ ఇంకేదైనా దానికి సంబంధించిన ఎలక్షన్ సంబంధించిన ప్రిపరేషన్ సంబంధించిన మెటీరియల్, ఓకే, దాని వరకు 20,000 ఎక్కువ ఉన్నా కూడా అఫెన్స్ MCC ప్రకారం. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ టు బి కన్సిడర్డ్. సో whenever you get information